సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు తిరుమల లడ్డు హ్మ్. అందులో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఈ కాంట్రవర్సీ అనేది ఇంకా ముందుకు సాగుతూనే ఉందన్నమాట. హ్మ్. సో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. హ్మ్. ఇప్పటికైనా హిందువులందరూ కూడా హ్మ్. మేల్కొనండి, వాయిస్‌లు అంటే ప్రశ్నించండి అని చెప్పేసి. హ్మ్. సో దీన్ని కూడా మతాల్ని రెచ్చగొడుతున్నారనే విధంగా క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఏం చెప్తారు సార్? మనం ఎందుకు అనుకోవాలండి? వాస్తవంగా నెయ్యి అనేది వాడకుండా ఒక పదార్థాన్ని వాడి, ఒక కెమికల్స్‌ని వాడి నెయ్యిగా తయారు చేసి, దాన్ని లడ్డుగా తయారు చేసిన తర్వాత దేశం మొత్తం పంచారు. ఇప్పుడు అందులో ఏ కెమికల్ కలిసిందో ఎవరికీ తెలీదు. కెమికల్ అంటున్నారు. వాస్తవంగా ఎంతమంది, ఎన్ని కోట్ల మంది అనారోగ్యానికి గురయ్యారో ఎవరికీ తెలియదు. దీని పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి. మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైనా మెడికల్ మాఫియా కానీ ఎంటర్ అయ్యి ఇలాగా దుర్మార్గమైన కార్యక్రమానికి పురుగొల్పిందా, లేకపోతే హిందువుల మనోభావాలు కాదు, హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి హిందువుల్ని స్లో పాయిజన్ లాగా ఇచ్చి చంపేయాలని ప్లాన్ చేశారా? ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటానంటే, నెయ్యి అనేది లేకుండా ఈ లడ్డు తయారు చేసి విక్రయించారు కదా, అది మహాపాపం. వాస్తవంగా నెయ్యితో తయారు చేసిందే ఖచ్చితంగా మన భక్తులకి అందజేయాలి. అలాంటిది దుర్మార్గం చేసి వేళ కొంతమంది తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో జంతు కొవ్వు కలవలేదు, చేప కొవ్వు కలలేదు అంటారు. కొవ్వు పక్కన పెట్టి అది నెయ్యే కాదంటుంటే ఇదేం కొవ్వురా? కొవ్వు గురించి పక్కన మాట్లాడతాను, నాకు అర్థం కాదు. సార్ ఈ ఇష్యూలో అసలు పాల పదార్థాన్ని వాడలేదని చెప్పుకుంటున్నారు. మరి ఇంత ఘోరంగా జరిగింది, అన్యాయం జరిగింది, ప్రజలకు ఏ అన్యాయం జరిగిందో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి టైంలో వీళ్ళు వచ్చి బుకాయించడం, నెయ్యిలో కల్తీ జరగలేదంట, అంతా బ్రహ్మాండంగా జరిగిందంట. ఈ అమ్మ ఎదవ రాజకీయం ఇంతేనా మీ బతుకులు? నాకు అర్థం కాదు. సార్ ఈ ఇష్యూలో మాట్లాడిన వాళ్ళే మాట్లాడి అడిగిన వాళ్ళే మళ్ళీ అడగకుండా హిందువులందరూ కూడా మాట్లాడాల్సినటువంటి ఒక బాధ్యత అందరికీ ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఆరోగ్యంతో కూడుకున్నటువంటి పని ఇది. ఇప్పుడు ఒక చిన్న యాపిల్ ఉంది, దాని మీద పాడవకుండా కెమికల్ చల్లితే అది మనం ఎంత కడుక్కుని తిన్నా సరే కడుపులో పోయి క్యాన్సర్ కారణంగా అవుతుంది. కానీ లడ్డును కడుక్కోలేం కదా. ఈ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, లడ్డూని కడుక్కుని తినలేము, అందులో కెమికల్ పూర్తిగా ఇంక్లూడ్ చేసేశారు. కెమికల్ని వాడి హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్ర జరుగుతుందా? ఇదేమన్నా అంతర్జాతీయ కుట్ర, లేకపోతే కావాలని చేశారా? లేకపోతే పామాయిల్ ఎక్కడో 100 రూపాయలకి దొరికే పామాయిల్ని ఈవేళ 320 రూపాయలకి కొని అందులో కెమికల్ కలిపి నెయ్యిలా తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారా? ఇది ఇందులో ఏమన్నా మెడికల్ మాఫియా సంబంధం ఉందా? ఇలాంటిది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ మాట్లాడాలా. లేకపోతే జీవితంలో నష్టపోయేది మనమే, మన బిడ్డలే. ఏ అనారోగ్యం వచ్చినా మధ్యతరగతి కుటుంబోడికి అనారోగ్యం అయితే ఇలా హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతుంది. అది ముందు దృష్టిలో పెట్టుకోవాలా. ప్రతి ఒక్కరూ రావాలా. కులం మతం పక్కన పెట్టేయండి. ఫస్ట్ లడ్డు అనేది అందరూ తింటున్నాం కదా, వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడాలా. మన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో చాలా పొరపాటు జరిగింది, చాలా అన్యాయం జరిగింది. మనం ఈ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు ఈ తిరుపతి లడ్డు తిన్న వాళ్ళందరూ ఏమయ్యారు, ఏమవుతున్నారు, కడుపులో ఏమైనా పేగులేమైనా కాలిపోయాయా, ఉన్నాయా, ఈ అనారోగ్యానికి కారణం అది కూడా ఒక కారణమేనా అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరూ మాట్లాడకపోతే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వచ్చి కలిశాడు, ఇంకొకటి వచ్చి కలుపుతాడు. కాబట్టి హిందువులందరూ కూడా ఏకం కావాలి అని చెప్పడంలో వేరే మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీకు ఏమైనా కనిపిస్తుందా? ఎందుకు రెచ్చగొట్టడం? జరుగుతుంది అన్యాయం హిందువులకు, కాబట్టి హిందువులు మాట్లాడాలి. ప్రతి ఒక్కడు జరిగింది హిందువులకి, జరుగుతున్నది హిందువులకి. మతాన్ని ఎవరు రెచ్చగొడతారు? ఇప్పుడు ముస్లిం అతని మతాన్ని అతను చూసుకుంటాడు, క్రిస్టియన్ వాడి మతాన్ని వాడు చూసుకుంటాడు, హిందూ వీడి మతాన్ని వీడు చూసుకోవాలి కదా. ఇప్పుడు జరిగింది తప్పిదము, ఘోరము, అన్యాయం. నిజంగా అలాంటి కెమికల్ మనం తిన్నాం కాబట్టి ఏం జరుగుతుందో భయపడి మాట్లాడాలి కదా. అంటే ప్రత్యేకంగా నీకు కనపడతారేంటి ఇలా చచ్చిపోయానండి లడ్డు తినని? లడ్డు నేనేమంటానంటే, లడ్డు తింటే చచ్చిపోయాననేది కాదు. ఇప్పుడు వచ్చిన అనారోగ్యాలు దాని కారకమేమో ఎవడు చూశాడు? వాస్తవంగా మీరు అన్నట్టుగా చచ్చిపోయారంటే ఈ లడ్డు తినే చచ్చిపోయానని ఎవడో చెప్తాడంటే. అంటే సార్ ఒక్క మాట సార్, కెమికల్ అనేది కడుపులోకి వెళ్ళిన తర్వాత స్లో పాయిజన్లాగా ఎన్ని రోజులైనా పనిచేస్తుంది. కాబట్టి నేనేమంటానంటే, లడ్డు గురించి అసలు తయారు చేసినోడు అనాలే. ఇప్పుడు ఎన్ని రోజులు బతుకుతాడు నన్ను అడుగుతాడు. ఎన్ని రోజులు బతుకుతాడు కాదు, ఎంత తిన్నాం మనం, ఎంత ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుందో అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా, ప్రతి ఒక్కరూ మాట్లాడాలా. ఎందుకంటే దైవప్రసాదం అంటే కళ్ళును అద్దుకుని ప్రతి ఒక్కరూ తింటాడు, అది ఎవడిచ్చినా తింటాడు. అలాంటిది ఆ ప్రసాదంలో కల్తీ చేసి నెయ్యి వాడకుండా కెమికల్ వాడి మన జీవితాలతో ఆడుకుంటే మాట్లాడొద్దా? ఇదమ్మో ఒక మతానికి సంబంధించిందా?
ఈ అసలు ఒక మతం కూడా తినరు, వాస్తవంగా హిందువులే తినరు. అందుకు చాలా మతాల్లో లడ్డు అంటే తీసుకుంటారు. అలాగే అన్ని మతాలు ఇచ్చినవి కూడా హిందూ మతంలో స్వీకరించే అవకాశం ఉంది. కొంతమంది గట్టిగా వాళ్ళ మతాందే తింటా, ప్రసాదం మేము ఏం తింటాం, ఇతర మతాలు తిన్నాం అంటుంటారు. ఏదేమైనా జరిగింది అన్యాయం, హిందువులకు జరిగింది అన్యాయం. హిందువుల పట్ల నిర్లక్ష్యం వహించి హిందువుల్ని దెబ్బకొట్టాలని, హిందువులని మనోభావాలు దెబ్బతీయాలని, హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. ఈ రెండు కాకపోతే అత్యాశకు పోయి 250 కోట్ల కుంభకోణం జరిగింది అంటున్నారు ఇందులో. దీని గురించి కూడా మనం మాట్లాడాలి. కుంభకోణం పక్కన పెడితే మన ఆరోగ్యం ఎంతవరకు ఆరోగ్యం పాడైందో ఒకసారి తర్కించుకోవాలా, మాట్లాడుకోవాలా. దీనికి ఎవరైతే నష్టపరిచారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెట్టవలసిన అవసరం మనకుంది. కాబట్టి మనం ఏది పడితే అది మాట్లాడకూడదమ్మా. ఎందుకంటే జరిగింది అన్యాయం, మనకేమన్నా అనారోగ్యం వస్తుందా అని చెప్పి ఆలోచించాలి తప్ప ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. అలాంటిది ఎప్పుడూ జరగకూడదు. దేవుని విషయంలో పొరపాటు జరిగితే దేవుడు చూసుకుంటాడనే తర్వాత సంగతి. ఫస్ట్ మనం మాట్లాడాలా, మనకు అన్యాయం జరగకుండా మనం చూసుకోవాలా. ఆ బాధ్యత మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా హిందూ సాంప్రదాయాల మీద కానీ, హిందూ నమ్మకాల మీద కానీ దెబ్బ కొట్టేటటువంటి ఏ కార్యక్రమమైనా దాన్ని మనం మాట్లాడుతూ ఉండాలి. హిందువులకు జరుగుతున్న అన్యాయమే మాట్లాడాలి. ఈ లడ్డు కల్తీ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా మాట్లాడాలి. సార్ నమస్తే. సో తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో ఇంకా రోజు రోజుకి కాంట్రవర్సీ అనేది పెరిగిపోతుంది. సో ఈ విషయంలో అడిగిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ అడగడం, ప్రశ్నించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం కన్నా హిందువులందరూ కూడా మేల్కోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సో ఇందులో మతాలు రెచ్చగొట్టే విధంగా మీకు ఏమైనా అనిపిస్తుందా? లేదు లేదు, ఆయన ఎప్పుడు ఏ మతాన్ని కించపరచలేదు, ఏ మతాన్ని రెచ్చగొట్టలేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని పదే పదే చెప్తున్నాడు. ఎందుకంటే మనది అఖండ భారతదేశం. అఖండ భారతదేశం అంటే ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బర్మా ఇవన్నీ మన భారతదేశాలే. ముక్కల చెక్కలైపోయినాయి. ఎందుకు? విదేశీయులు, పరదేశీయులు మన దేశం వచ్చి మన దేశ సంపదల్ని, మన దేశీయుల్ని కూడా ముక్కలు ముక్కలుగా కొన్ని కోట్ల మందిని చంపేసి ఇవాళకి ఒక భారతదేశం మిగిలింది. అర్థమైందా? ఇంకా మనోళ్ళు మేల్కోట్ల, ఇంకా మనోళ్ళు తెలుసుకోవట్లా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దేవాలయాలు కూలుస్తున్నారు. అర్థమైందా? హిందువుల్ని చంపుతున్నారు, హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ రోహింగ్యాలను తీసుకొచ్చి ఇక్కడ ఓటింగ్లు చేసుకుంటూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఒకసారి తెలుసుకోండి. మనం రక్షించుకోవాలి ఇక నుంచి. ఎందుకంటే ఆల్రెడీ దగ్గర పడింది మనకు టైం. మీ మీడియా కూడా చెప్తున్నాను, ఆల్రెడీ మన దేశంలో హింసలు, ఘోరాలు బాగా ఇతర మతస్థులు చేస్తున్నారు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం కూడా నాకు నచ్చిన సిద్ధాంతం. ఎందుకంటే నేను అన్ని మతాలను ప్రేమిస్తా. ఒక తలకు నీళ్లు పోసుకోవాలంటే యేసు, అల్లా, రామ, కృష్ణ అని అనుకునేవాడిని. ఇప్పుడు యేసు మానేసా, అల్లా మానేసా, సాయిబాబా మానేసా. ఎందుకంటే మన దేశం, మనం ఎవరు అసలు ఇక్కడ ఎవరన్నా క్రైస్తవులు ఉండేవాళ్ళ ఇంతకుముందు ఇక్కడ ముస్లిమ్స్ ఉండేవారా మన దేశంలో? లేరు. ముస్లిమ్స్ అరబ్బికులకు భయపడి మన హిందువులే ముస్లిమ్స్గా మారారు. అదొకటి గుర్తుపెట్టుకున్నా. అలాగే వీళ్ళు ఏంటంటే దశమ భాగాలకు అలవాటు చేసి హిందువులు క్రైస్తవులుగా మారారు. వీళ్ళు రోజు రోజుకి చర్చిలని అవని ఇవన్నీ కట్టుకుంటూ పోతున్నారు. వాటిని మీరు అందరూ కూడా ఖండించండి. ఇప్పుడు ఈ లడ్డూ విషయం మాట్లాడుతున్నారు మీరు. లడ్డూలో నెయ్యే లేదని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. అర్థమైందా? వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్గా ఎవరు పనిచేశారో వాళ్ళే చెప్తున్నారు. నెయ్యి లేదు, జంతువుల కొవ్వు కలిసింది, పామాయిల్ కలిసింది, కెమికల్ కలిసింది అని చెప్తున్నారు. సిట్ రిపోర్ట్ ఉంది. వీళ్ళేంటి ఇట్లాంటి తప్పులని ఇప్పుడు బయటకు వస్తాయని చెప్పేసి ముందు నుంచి ఏదో ప్రచారాలు మొదలుపెట్టారు. దయచేసి వైఎస్ఆర్సీపీ చెప్తున్నా, పాలన బాగుంది, చేయనివ్వండి. మీరున్నప్పుడు రౌడీ విజయాలు చేశారు, ఇప్పుడు రౌడీ విజయాలు చేస్తున్నారు. ఆడు జోగి రమేష్ ఇంటి మీద ఏదో నారబాంబులు అంటారు. నారబాంబులు కాదు, నారకి పెట్రోల్ పోసి మీరే ఇసిరారు. అది వీళ్ళ మీద నెట్టేస్తున్నారు. అంబటి రాంబాబునేమో కాపు టైగర్ అంట, ఈయన గారేమో కాపు టైగర్ పుల్ల అంబటి రాంబాబు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కులాన్ని ఇచ్చేసి అలా పొగడొచ్చా? అది చాలా తప్పు. ఈయనేమో సింహం సింగల్గా అంటాడు, లయన్ రెడ్డి, సింహం రెడ్డి. అసలు ఈయన రెడ్డే కాదు. ఇక చెప్పుకుంటా పోతే ఈ మతమే కాదు అయింది. ఇవన్నీ మార్చుకోకూడదు. దయచేసి మానవత్వంతో బతకండి, నిజాయితీగా బతకండి. ప్లీజ్ రిక్వెస్ట్. మన దేశం భారతదేశం, హిందూ దేశం, సనాతన ధర్మ దేశం. మనం ఇక్కడ నుంచి రక్షించుకోకపోతే ఇక్కడ ఎవ్వడో మిగలడో. ఇప్పుడు బంగ్లాదేశ్లో మన వాళ్ళు ఉన్నారా? రోజుకొకటి నరుకుతున్నారు, రోజుకొకటి కాల్చి చంపుతున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు 2%, ఒకప్పుడు 20% ఉండేది. ఇవాళ బంగ్లాదేశ్లో 40% ఉండేవాళ్ళు మనవాళ్ళు, 10% లేదు అక్కడ. నెక్స్ట్ ఇక్కడే టార్గెట్ వాళ్ళది.
దయచేసి మేల్కోండి, నేర్చుకోండి, తెలుసుకోండి, మన దేశాన్ని మనం రక్షించుకోవాలని కోరుకుంటున్నా. సార్ ఇప్పుడు ఎవరి మతం గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు మన మతం గురించి మనం మాట్లాడితే మతాన్ని రెచ్చగొట్టినట్టు ఏ విధంగా అవుతుంది అనేది చాలా మంది క్వశ్చన్. తప్పది. ఇప్పుడు క్రైస్తవులు మనం తిడితే తప్పు, ముస్లింలు మనం తిడితే తప్పది. మనమే తిడతలేదు కదా, మన ధర్మాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకుందాం, రక్షించుకుందాం అని చెప్పుకుంటున్నాం. ఆయన అదే చెప్తున్నాడు. ఆయన అసలు ఆ ఉద్దేశం కాదు. వాళ్ళ ఆయన కొడుకు పేరేంటి? మార్కు శంకర్. మార్క్ అంటే ఏంటి? ఈ క్రైస్తవులు, శంకర్ హిందువుల పేరు కలిపి పెట్టుకున్నాడు కదా. మరి మీ క్రైస్తవులు ఎవరైనా ఇలా పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఒకవేళ హిందువులు ప్రసాదం తింటారా? తినరు. ఓకేనా? జై హింద్ అంటారా? అనరు. జై భారత్ అంటారా? అనరు. వందే మాతరం పాడతారా? పాడరు. జనగణమన పాడతారా? పాడరు. మీరు ఎందుకని? ఎందుకు చెప్పండి? అట్లాంటప్పుడు ఈ దేశంలో మీరు ఎందుకుంటున్నారు? ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఫండ్స్ మీకెందుకు? పరాయి దేశాలని, పరాయి మతాలను ప్రేమించే వాళ్ళకి ఇవన్నీ మీకెందుకని నేను ప్రత్యేకించి నొక్కి ఒక్కాడించి మరి అడుగుతున్నా. ఒక్కసారి మీరు ఈ దేశంలో ఉండాలి, ఈ దేశభక్తి ఉండాలి, ఈ దేశంలో ఉన్న పథకాలు, ఫండ్స్ అన్నీ మీకు దక్కాలి అంటే జై హింద్ అనాలి, జై భారత్ అనాలి, వందే మాతరం అనాలి, జనగణమన గీతం పాడాలి. మీరు హిందువులే, మీరు కూడా భారతీయులే. మీరు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు, అరబ్బికులు వచ్చినప్పుడు ఇలా మారారు. మీరు దయచేసి తెలుసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.